అయ్యో జగనన్న ఏంది జగనన్న నువ్వు ఇట్ట మాట్లాడుతూ ఉండవా? మైకుల ముందుకు వచ్చా నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నావు అనుకుంటున్నావు కాదన్నా, మైకుల మధ్య ప్రజల మధ్య ఉండవు, కొంచెం మంచిగా మాట్లాడన్నా. అయ్యో ఇట్లయితే ఎట్టన్నా నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేది నువ్వా? ఎవరిని బట్టలు తీసిపెట్టింది నువ్వా? పోలీసులనే? ఓయమ్మా ఎంత మాట అన్నావు జగనన్న నువ్వు. పోలీసులనే గుడ్డలోడు తీసుకుని పెడితే రేపు ప్రజలు అన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని ప్రజలు సామాన్య ప్రజలు మనల్ని ఏం చేస్తారు అని చెప్పేసి ప్రజలు ఆలోచించుకుంటారన్నా. ఇప్పుడైనా 11 సీట్లు వచ్చినాయి, రేపు అవి కూడా రావు. ఇప్పుడెట్ట ప్రతిపక్ష హోదా కూడా లేదు, రేపు అది కూడా రాదు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావో లేదో కూడా డౌట్గా ఉంటుంది. ఇలా మాట్లాడిపోక మంచిగా మాట్లాడు. వంశీని అరెస్ట్ చేశారంటే రీజన్ ఉందన్నా. అంతకుముందు దళితుడి పైన అక్రమంగా కేసులు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి కిడ్నాపులు చేసి ఆ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు కదా పోలీసులు అరెస్ట్ చేసిందే. గమ్ము కొనుక్కొని ఏంది ఎన్ని మాట్లాడుతావు నువ్వు? పోలీసులను బట్టలు ఎవరు చేస్తారు అవన్నీ మాట్లాడబాకన్నా. ప్రజలు వింటా ఉండరు అన్నీనా. ఈసారి 11 పోయి ఈసారి అవి కూడా రావన్నా. ఒక బుగ పోయి చెప్పిన మాట సిద్ధంగా పోయి టీ తాగు, నువ్వు కూల్ అవ్వు, వ్యూ చూస్తా.